శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది గైస్. ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. ఎట్టకేలకైతే ఈ మూవీ నుంచెల్లి అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఏ ప్లాట్‌ఫామ్‌లోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్‌కి అయితే దగ్గరకైతే ఉంది గైస్. తొందరగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే ఒక గివ్ అవే అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసేయండి. సో, శివకార్తికేయన్ గారు రీసెంట్‌గా తీసిన 'అమర్' మూవీ థియేటర్‌లో మంచి హిట్ అయ్యి అండ్ ఓటీటీలోకి అయితే వచ్చేసింది. అండ్ ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. 'ఐలాండ్' మూవీ అయితే మనకు థియేటర్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ సన్ నెక్స్ట్‌లో అయితే మనకు తమిళ్ వర్షన్ వచ్చేసింది గానీ తెలుగు వర్షన్ అయితే రాలేదు. సో, తెలుగు వర్షన్ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో వచ్చేసి మనకు చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ చాలా బాగుంది మూవీ. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీని అయితే మనకు సన్ నెక్స్ట్ వాళ్ళైతే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు గైస్. ఎట్టకేలకైతే ఈసారి అయితే మనకు రిలీజ్ చేస్తామని డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో, ఈసారి అయినా వాళ్ళైతే రిలీజ్ చేస్తారు, చేయకపోవచ్చు అది వాళ్ళకైతే తెలుసు. సో, వాళ్ళైతే డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. నేనైతే మీకైతే చెప్తున్నాను. సో, పక్కాగా అయితే వాళ్ళు రిలీజ్ చేస్తామని ఒక డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఆ డేట్ ఏంటిదంటే మనకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు సన్ నెక్స్ట్ వాళ్ళే మనకు తెలుగు అండ్ తమిళ వర్షన్ అండ్ అన్ని వర్షన్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. ఈసారి తెలుగు వర్షన్‌ని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 30న అయితే మనకు కన్ఫామ్‌గా అయితే 'ఐలాండ్' మూవీ తెలుగులో వచ్చేసి మనకైతే సన్ నెక్స్ట్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుందట. సో, వాళ్ళైతే పక్కాగా అయితే రిలీజ్ అయితే చేస్తామని డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో, ఈసారి అయినా వాళ్ళు రిలీజ్ చేయవచ్చు, చేయకపోవచ్చు అది వాళ్ళకే తెలుసు. నేనైతే డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. నేనైతే వీడియో చేసి మీకైతే చెప్పాను. సో, అదే నా పని. సో, వాళ్ళు ఒకవేళ రిలీజ్ చేయకపోతే మీరొచ్చి చాలామంది అయితే వచ్చి కామెంట్ చేస్తారు. ఫేక్ డేట్స్ ఫేక్ అని. సో, గైస్ అయితే నా దగ్గర ఏం మూవీ లేదు గదా! నేనైతే రిలీజ్ అయితే చేస్తానని నా దగ్గర మూవీ ఉంటే నేను ఈ టైంలో రిలీజ్ చేస్తా అంటే నేను చేయకపోతే అది నా తప్పు. మూవీ టీమ్ అయితే అనౌన్స్ అయితే చేసింది. సో, చేసిన డేట్‌ని అయితే నేనైతే వచ్చి మీకైతే వీడియో చేసి మీకైతే చెప్తాను. అంతే నా వర్క్ అయితే నా పని. సో, అంతవరకే నేనైతే చెప్తాను. సో, డిసెంబర్ 30న అయితే కన్ఫామ్‌గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. నేనైతే మీకైతే చెప్పాను. సో, రిలీజ్ చేయవచ్చు, చేయకపోవచ్చు అది మూవీ టీమ్ వాళ్ళకది. అది నాదే తప్పైతే అస్సలు కాదు. సో, ముందే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. డిసెంబర్ 30న అయితే మనకు అయితే ఈ 'ఐలాండ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందట చూసేయండి. అయితే ఈ 'ఐలాండ్' మూవీ కోసం మీలో ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్‌కి అయితే దగ్గరగా అయితే ఉంది గైస్. 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే ఒక గివ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. తొందరగా అయితే కంప్లీట్ చేసేయండి. మీకైతే ఒక క్రేజీ గివ్ అవే అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. అనౌన్స్ అయితే నేనైతే మనకు ఈ 10,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఒక 100 సబ్స్క్రైబర్స్ కంటే ముందే అయితే అనౌన్స్ అయితే చేస్తాను వీడియోలో అయితే. తొందరగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి.